యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది, ఆయన విశ్వాసత నిరంతరం నిల్చును. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనులారా ఆయనను కొనియాడుడి. యెహోవాను స్తుతించుడి. దీవించుడు గాక. ఇక్కడ 117వ కీర్తన ఇక్కడ ఉన్నది. 117వ కీర్తన అన్ని కీర్తనల కంటే చిన్న కీర్తన, చిన్న అధ్యాయం. 2 వచనాలు ఉన్నవి అందులో. ఎందుకు 2 వచనాలు ఉన్నవి అనేది చాలా ఆశ్చర్యం కల్పిస్తుంది మనం నేర్చుకుంటే. ఇప్పుడు 118వ కీర్తనకు ముందు చిన్నది ఉన్నది, 118 తర్వాత 119 పెద్ద కీర్తన, అన్నిటికంటే పెద్ద కీర్తన. 119వ కీర్తన 176 వచనాలు ఉంటాయి అందులో. ఇక్కడ ఏంది హైలైట్ చేస్తున్నాడంటే 118వ కీర్తనను హైలైట్ చేస్తున్నాడు. చాలా జాగ్రత్తగా మనం వినాలి. 117వ కీర్తన చిన్న కీర్తన, 119వ కీర్తన అన్ని కీర్తనల కంటే పెద్ద కీర్తన. 117, 118లో మధ్యలో ఏమున్నది? 118వ కీర్తన ఉన్నది. ఇది చాలా ఇంపార్టెంట్. 118వ కీర్తన చాలా ఇంపార్టెంట్. అందులో ఏమున్నదంటే నరులను ఆశ్రయించుట కంటే, ఈ నరులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అనేది ఇది సెంటర్. అంటే ఈ యొక్క కీర్తన బైబిల్ అంతట్లో సెంటర్ వచనం అన్నట్టు. అది మనం చాలా గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇది 117వదేమో కీర్తనలన్నిటికంటే చిన్న కీర్తన, 119వ కీర్తనమో కీర్తనలన్నిటికంటే పెద్ద కీర్తన. 118వ కీర్తన ఇది చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని ఈ కీర్తనకారులు ఎవరైతే కీర్తనను 1 నుండి 50 వరకు సెట్ చేసినారో వారు చెప్పే సందేశము మనకు ఉన్నదన్నట్టు. యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది. యెహోవా కృప ఏంటిది? కెస్డ్ అంటారు యూదులు. కృపను కెస్డ్ అంటారు, మనమైతే హెస్డ్ అంటాము. కృప, ఆయన కృప మన ఎడల హెచ్చుగానున్నది. కృప అనంటే ఏంటిదంటే మనము తప్పులు చేస్తాము, ఆ తప్పులను చూడడానికి ఆయన కృప ధరిస్తాడు అన్నట్టు. కృప ధరిస్తేనే మనం నిలిచి ఉంటాము. కృప లేకపోతే మనం ఎప్పుడో భస్మం అయిపోతాం అన్నట్టు. కృప అంటే కృప అంటే దేవుని యొక్క కృప. అది ఆదరించడం అన్నట్టు. మనం ఈ నాశనమయ్యే స్థానాన్ని ఆ కృప కాపాడుతుంది. ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. ఫెయిత్ఫుల్నెస్, విశ్వాసత అనంటే ఫెయిత్ఫుల్నెస్. అయితే ఈ విశ్వాసత ఏంటిది? నిరంతరం నిలుస్తుంది అన్నట్టు. మన ఎడల ఆయన విశ్వాసం, ఆయనకున్న విశ్వాసం, వసంతు మంచి పని చేస్తాడు నా కొరకు అనేది విశ్వాసం. ఈ సాల్మోన్ మంచి పని చేస్తాడు నా కొరకు అనేది ఆయన విశ్వాసం. ఇమ్మానుయేలు మంచి పని చేస్తాడు మన కొరకు అనేది ఆయన విశ్వాసం. కాబట్టి సమస్త అన్యజనులారా, అన్యజనులను పిలుస్తున్నాడు. సమస్త అన్యజనులు, ప్రపంచాన్ని అంతటిని పిలుస్తున్నాడు. ప్రపంచాన్ని మొత్తాన్ని పిలుస్తూ ఏమంటున్నాడు? యెహోవాను స్తుతించుడి అని అంటున్నాడు. హల్లేల్ కీర్తన ఇదంతా 18 వరకు, 13 నుండి 18 వరకు హల్లేల్ కీర్తన అంటే ఈ యొక్క స్తుతి కీర్తనలు అన్నట్టు. ఇది 13 నుండి 18 వరకు ఈ యొక్క పాసోవర్ కీర్తన. పాసోవర్ అంటే ఏంటిది? పస్కా పండుగ కీర్తనలు. మొదటిది పస్కా పండుగ, రెండవది
7 పండుగలు ఉంటాయి. ఇది యాహోవా పండుగలు 7 పండుగలు. మొదటిది పస్కా పండుగ, రెండవది అది అది రొట్టెల పండుగ, అది పులియని రొట్టెల పండుగ. మూడవది ప్రథమ ఫలముల పండుగ. 3 పండుగలు. నాలుగవది పెంతెకోస్తు పండుగ. ఈ 4 పండుగలు అయిపోయినవి. పెంతెకోస్తు అనేది మన సంఘము స్థాపింపబడింది అదే రోజు. పెంతెకోస్తు పండుగ రోజే సంఘము స్థాపింపబడింది. ఆ రోజు అగ్ని జ్వాలలాగా మంట దిగి వచ్చింది. ఆ యొక్క పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినాడు ఆ రోజు. ఆ తర్వాత ఇంకా ఏమున్నది, ఈ యొక్క ట్రంపెట్ పండుగ ఉన్నది, బూరెల పండుగ ఉన్నది. ఆ తర్వాత ప్రాయశ్చిత్తపు పండుగ ఉన్నది. ఇంకోటి పర్ణశాలల పండుగ ఉన్నది. ఇంకా 3 పండుగలు వేచి ఉన్నాయి మన కొరకు. ఇవి పస్కా పండుగ అయిపోయింది, పులియని రొట్టెల పండుగ అయిపోయింది, ఈ ప్రథమ ఫలముల పండుగ అయిపోయింది, పెంతెకోస్తు పండుగ అయిపోయినాయి. ఇంకా 3 పండుగలు ఉన్నవి. ఏంటి అవి? అది బూరెల పండుగ, ఇంకోటి అది అటోన్మెంట్, డే ఆఫ్ అటోన్మెంట్ అంటారు, ప్రాయశ్చిత్తపు పండుగ. ఈ పర్ణశాలల పండుగ ఉన్నది. ఆ 3 పండుగలు అయిపోతే దేవుడు ఈ లోకానికి వస్తాడు. అర్థమైందా నాయన? ఆ 3 పండుగలు అయిపోతే యేసు ప్రభు ఈ లోకానికి వస్తాడు. అయితే ఈ పండుగలు ఎట్లున్నాయంటే 3 పండుగలు ఎట్ ఏ టైం. ఫస్ట్ 3 పండుగలు తొందరగా జరుగుతాయి. పెంతెకోస్తు పండుగ 50 రోజుల తర్వాత జరుగుతుంది. అర్థమైందా? యేసుక్రీస్తు చనిపోయి ఎన్ని రోజులు అవబడతాడు ఇక్కడ? 40 దినాలు అవబడతాడు. మళ్ళీ ఎన్ని రోజులు పోతాడు? పరలోకానికి ఎక్కి 10 రోజులు పోతాడు. 40 + 10 ఎన్ని? 50 రోజులకు పరిశుద్ధాత్మ వస్తుంది. అర్థమైందా? పరిశుద్ధాత్మ వస్తుంది అన్నట్టు. ఈ 50 రోజుల గ్యాప్ ఉన్నది ఆ పరిశుద్ధాత్మ రావడానికి. అలాగే ఈ పెంతెకోస్తు, ఈ బూరెల పండుగ, ప్రాయశ్చిత్తార్థపు పండుగ, పర్ణశాలల పండుగ, ఇవి కూడా 3 తొందరగా జరిగిపోతాయి. ఆయన రాకడలో తొందరగా జరిగిపోతాయి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క 7 పండుగలు, యాహోవా పండుగలను గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనములారా ఆయనను కొనియాడుడి అని అంటున్నాడు. సర్వజనములు ఆయనను కొనియాడాలి. సర్వజనులారా, సర్వలోకము ఆయా భాషలు మాట్లాడేవారు అందరూ ఆయనను కొనియాడాలి. యెహోవాను స్తుతించుడి. హల్లేలు కీర్తన. ఇది హల్లేలు కీర్తన. ఒక కీర్తనను ఇక పులిపాక జగన్నాథము, మనం పాడిన 2 పాటలు పులిపాక జగన్నాథమే. నిన్ను నేను విడువను అది పులిపాక జగన్నాథం రాసినాడు. హృదయమనెడు తలుపు నొద్ద యేసునాదు, అది కూడా పులిపాక జగన్నాథం రాసినాడు. పులిపాక జగన్నాథము ఎట్లా పుట్టినాడంటే వాళ్ళ తల్లిదండ్రులకు జగన్నాథ రథచక్రాలు ఉంటాయి కదా, అక్కడికి వాళ్ళు వెళ్ళినారు. తల్లిదండ్రులు వెళ్తే, దేవా మాకు పిల్లల్ని ఇవ్వండి, పిల్లల్ని ఇస్తే నీకే సమర్పిస్తామని తల్లిదండ్రులు మొక్కుకొని వచ్చింది అన్నట్టు. తల్లిదండ్రులు మొక్కుకొని వస్తే అప్పుడు ఆయన పుడతాడు, పులిపాక జగన్నాథం పుడతాడు. పుట్టిన తర్వాత ఆయన యేసుక్రీస్తుని నమ్ముకుంటాడు. అరే, తల్లిదండ్రులు చాలా బాధపడతారు. అరే, నువ్వు పులిపాక జగన్నాథుని కుమారుడోరా, నీకే జగన్నాథం అని పేరు పెట్టినాము, నువ్వు జగన్నాథుని మొక్కాలి కానీ యేసు ప్రభు నువ్వు మొక్కుతావేంద్రా అని కొడతారు, తిడతారు, అన్నీ బాగా హేళన చేస్తారు. ఆయన, నేను పోడినా అమ్మ నాన్న, నేను యేసు ప్రభువును నమ్ముకున్నాను, యేసు ప్రభువునే నమ్ముకుంటా, ఎవరు వచ్చినా కూడా ఏంటి చెప్పినా కూడా నేను చేయనంటే ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొడతాడు ఆయన. ఇంట్లోకి వెళ్ళగొడితే ఆయన ఈ పాట రాస్తుంటాడు. నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు
నిన్ను నేను విడువను పులిపాక జగన్నాథం రాసినాడు. 31 కీర్తనలు రాసినాడు. ఎన్ని కీర్తనలు? 31 కీర్తనలు ఆయన రాసినాడు. ఈ యాహ్వాను స్తుతించుడి అంటే హల్లేలు కీర్తన. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన మిడికిలో దీవించి ఆశీర్వదించును గాక.